అందరికీ నమస్కారం అండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు సత్య. ఈరోజు నేను మీకు గుమగుమలాడే ఎంతో టేస్ట్గా ఉండే మటను పచ్చి జీడి గింజలతో చేసిన జీడిపప్పుతో కర్రీ చేసి చూపెడతాను. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మటను మేము 300 గ్రాములు మటన్ తీసుకున్నాము. 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. చిన్న ఉల్లిపాయలు అయితే 3 వేసుకోవాలి. ఆల్రెడీ నేను పచ్చి జీడి గింజలు కోసుకుని నానబెట్టుకున్న జీడిపప్పు పత్తలు అవి ఒలిసినప్పుడు నేను చూపెడతాను. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి మసాలా పేస్టు. ఈ పేస్ట్ ఎలా చేసుకోవాలో చూడాలంటే లింకు డిస్క్రిప్షన్లో ఉంది. ఒక చిన్న టేబుల్ స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, రుచికి సరిపడా ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్. మటన్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కూర వండుకునే ముందు పావు గంట ముందే ఈ మాంసంలో ఈ మసాలా పేస్ట్ వేసేసుకుని ఇదంతా మాంసాన్ని పట్టేలాగా మూత పెట్టుకుని ఒక పావు గంట ఉంచేసుకుని అప్పుడు కూర మొదలెట్టుకుంటే ఇది అంత దీనికి పడుతుంది. ఈ మాంసం చక్కగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వండుకుని చూస్తే మీకే తెలుస్తుంది. వెలిగించుకుని దాకా పెట్టుకున్నాం కదా, దాకా వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు ఇందులో వేసుకుందాం. ఒకసారి ఇలా గరిటెట్టు కలుపుకుందాం. పెద్ద మంట అయితే మాడిపోతే ఉల్లిపాయ ముక్కలు మీడియం ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టుకుంటాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, పావు గంట ముందు అల్లం వెల్లుల్లి మసాలా పేస్టు ఈ మాసానికి అంతా పట్టించి ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు పావు గంట అయిపోయింది. ఇందులో గరిటెట్టి ఇదంతా ఇలా కలుపుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మాంసం బాగా మగ్గాలి కదా, కాసేపు మూత పెట్టుకుందాం మాంసం మగ్గే వరకు. మూత తీసి చూద్దాం. మసాలా మాంసం ఉల్లిపాయలు కలిపి బాగా నీరు ఊరింది కదా, మాంసం బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం పసుపు కారం వేద్దాం. నేను 2 టేబుల్ స్పూన్లు వేసాను. మీకు కావాలి కారం ఎక్కువ తినేవాడైతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. పసుపు కారం వేసాం కదా, ఇప్పుడు ఆ నీరు అంతా ఊరింది కదా, ఆ ఊరిన నీరు అంతా ఎగిరిలాగా మనం కాసేపు ఇలా కలుపుకుంటే ఆ నీరు అంతా ఎగిరిపోతుంది. నీరంతా ఎగిరిపోయింది కదా, ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. ఇలా ముక్క మూలిగే వరకు పోసుకోవాలి. చిన్న టిప్ ఏంటంటే సిమ్లో పెట్టుకుని ఒక అరగంట అయినా 30 గంట అయినా సిమ్లోనే ఉడికించుకుంటే కనుక నీళ్ళు ఇలా పోసుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. మాంసం చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. సిమ్లోనే ఉడికించుకోవాలి మూత పెట్టుకుని. ఒక అరగంట అయినా 30 గంట అయినా ఈ నీళ్ళన్నీ అయ్యే వరకు ఇలా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. మాంసం ఉడుకుతుంది కదా, ఫస్ట్నే జీడిపప్పు వేసుకోకూడదు కదా, మాంసం సగం ఉడికిన తర్వాత వేసుకోవాలి. అంత మూత పెట్టేసుకుని మనం జీడిపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవడం చూపెడతాను. 5-6 గంటలు నానబెట్టుకున్న పచ్చి జీడిపప్పుని ఇప్పుడు ఎలా ఒలుసుకోవాలో చూపెడతాను. కొన్ని అయితే ఇలా తొక్క ఉడుకుని మిగిలిన మనం ఒలుసుకుందాం. ఇలా జీడిబద్దలన్నీ ఒలుసుకుని పక్కన పెట్టుకుని ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. ఇప్పుడు చాలా మటుకు ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఈ జీడిబద్దల్ని కూరలో వేసేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మాంసం కూరలో ఎప్పుడు కూడా మటన్లో 3 వంతులు ఉడికిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే ముక్క ఉడకదు. ఉప్పు వేసుకున్న టైంలోనే జీడిబద్దలు కూడా వేసుకోవాలి. జీడిబద్దలు ముందు వేసుకుంటే పేసింగ్ కింద అయిపోతాయి. అందుకని ఇప్పుడు ఉప్పు ఇది వేసేసుకుని కాసేపు మూత పెట్టుకుందాం. తయారైపోతుంది. కూర రెడీ అయిందేమో చూద్దాం. రెడీ అయిపోయింది. ఇంకా అసలు మనం గట్టి పెట్టి కూడా చూడక్కర్లేదు. నూనె తేరిపోయింది. కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే వేట మాంసం పచ్చి జీడి గింజల కూర రెడీ అయిపోయింది. మేము మటన్ని వేట మాంసం అంటాం ఇక్కడ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మా ఆంధ్ర రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మా వీడియో చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలండి.